హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆగస్టు 1 నుండి వీరందరికీ ఇంటింటికి పంపిణీ అయితే పెన్షన్లు అయితే చేయడం లేదండి. అయితే కొత్త విధానాన్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ 6 జిల్లాల వారికి మాత్రమే ఈ పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అసలు ఎందుకు పంపిణీ చేయడం లేదు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఆగస్టు 1 అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయడం లేదు. అయితే చాలామంది అనుకోవచ్చు, ఆగస్టు 1వ తేదీ ఆదివారం కాదు కదా, శనివారం కాదు కదా. సో ఈ విధంగా మనకు కొన్ని డౌట్లు అయితే వస్తాయి. సో ఆదివారం ఉంటేనే మనకు ముందు రోజుగా పంపిణీ చేస్తారు కదా అని చెప్పేసి. అయితే ఇది దీనికి అందరికీ రివర్స్గా అయితే ప్రభుత్వం అయితే డెసిషన్ అయితే తీసుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓపెనింగ్ చేయబోతున్నారు కాబట్టి దీని సందర్భంగా మనకు నరేంద్ర మోడీ గారు అయితే రాబోతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి 6 జిల్లాలకు మాత్రం ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరగడం లేదు. ఆ జిల్లాలకు సంబంధించి ముందు రోజు అనగా మనకు ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లు అనేవి మనకు జూలై 31వ తేదీనే పంపిణీ అయితే చేస్తారు. వీరికి అమౌంట్ ఏంటంటే జూలై 30వ తేదీన బ్యాంకుల్లో అయితే పడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు 30వ తేదీన విత్డ్రా చేసుకునే అమౌంట్ 31వ తేదీన అయితే మనకు అక్కడైతే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు మాత్రం ఏ విధంగా మీకు పంపిణీ అయితే చేస్తారో ప్రతి నెల 1వ తేదీన అదే విధంగా మీకు పంపిణీ అనేది జరుగుతుంది. అయితే తప్పనిసరిగా ఏంటంటే వీరికి ఎవరైతే ఇప్పుడు మనకు ఈ 6 జిల్లాలు ఉన్నాయో వారికి మాత్రం ఆగస్టు 1వ తేదీన అయితే పంపిణీ అయితే ఉండదు. వారి ఇళ్లకైతే ఇంకా వచ్చి పంపిణీ అయితే చేయరు. సో ఆ ఒక్కరోజు అంటే మనకు జూలై 31న పంపిణీ చేస్తారు. ఇక మనకు ఆగస్టు 2న అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ను ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.